రాహుల్ గాంధీ గారు పేల్చినటువంటి ఆ బాంబు ఏదైతే ఉందో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి బాంబు, సో దాంట్లో మళ్ళొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అటువైపు సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది, మేము వెబ్సైట్లో పెడతా ఉన్నాం చూసుకోవచ్చు అని చెప్పింది. కానీ వెబ్సైట్లో పెట్టే ఫార్మాట్ డిజిటల్గా అనలైజ్ చేసేటువంటి ఫార్మాట్ లేకుండా నిన్న రాత్రికి రాత్రే బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాను కూడా ఎలక్షన్ కమిషన్ పాత తరీకాలకు తీసుకొచ్చి పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టింది. అది ఎక్కడ కూడా స్కాన్ కాకుండా జాగ్రత్త పడ్డది. అంటే ఎన్నికల సంఘం క్లియర్గా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉందో అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ అంశం పైన ఏం జరుగుతుందో చూడాలి. కానీ మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఒక అలజడి మాత్రం ఎన్నికల కమిషన్ దొంగ అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది? ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీ నిజంగా చేసిందా? ఏం జరుగుతూ ఉంది? ఎలక్షన్ కమిషన్ నమ్మొచ్చా ఈ దేశంలో? ఒకసారి మనం పోల్ పెట్టుకుందాం. పోల్ తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. అందరికి గుడ్ మార్నింగ్. రైట్. భారత ఎన్నికల సంఘం నిజంగానే ఓట్ల చోరీ చేస్తుందా? అవును, ఓట్ల చోరీ చేస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, లేదు నిజాయితీగానే పనిచేస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అత్యంత భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని రిఫ్లెక్ట్ కాకుండా ఎన్నికల సంఘమే ఫేక్ ఓట్లు, దొంగ ఓట్ల ద్వారా మొత్తం ఈ సిస్టమ్నే కొలాబ్ చేసే పరిస్థితి ఏర్పడ్డది. మరి దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడు ఈక్వల్ షేర్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీ షేర్ని, మీ అభిప్రాయాన్ని చేయండి. ఇస్తున్నారు. ఓకే. మల్లన్న రెడ్డిలు తప్ప వేరే ఆఫీసర్స్ లేరా? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్లో ఈవెన్ హెచ్ఎండిఏలో కూడా ఉన్న వాళ్ళని సడన్గా తీసేసి రెడ్డిలకు ఎఫ్ఏసీలు ఇస్తున్నారు. ప్లీజ్ మేక్ ఏ స్టోరీ ఆన్ దెమ్ అని చెప్పి. తప్పకుండా తేజ గారు ఇది పరిశీలిస్తూ ఉన్నాం. ఈ వర్క్ అవుతూ ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరు తీసేసారు, వాళ్ళు ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలేంటి, అవినీతి కార్యక్రమాలేంటి, వాటిని కూడా మంచిగా గట్టిగానే పరిశీలిస్తూ ఉన్నాం. చేస్తాం, వర్క్ అవుతుంది దాని మీద. త్వరలో మీకు అవన్నీ చెప్తాం. మా ఊర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, మీ నుండి ఒక బోర్ వేయించరా అని చెప్పి లాజర్ చింతల అడుగుతా ఉన్నాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా. మీ ఊరికి సంబంధించినటువంటిది, మీ వివరాలు పెట్టండి. ఇద్దరు పిల్లల నిబంధన తీసేయండి, సీఎం సార్ చెప్పండి. సర్పంచ్ ఎన్నికలకు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులకు అవకాశం. ఇద్దరు పిల్లల నిబంధన సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీకే ఉంది. మళ్ళీ మున్సిపల్లో లేదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేదు. కాబట్టి ఎక్కడైతే బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు ఉంటాయో అక్కడ నిబంధనలు ఉన్నాయి మెజారిటీగా. ఇక్కడ కూడా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వర్గానికి మంచి చేకూరే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, ఇద్దరు పిల్లల నిబంధన తొలగించండి. మీరు ఎన్నికలకు వచ్చేటప్పటికి మళ్ళీ 42 పంచాయతీ అది అట్లే పెండింగ్లో ఉంది. సరే, మీరు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడానికి త్వరగా నిర్ణయం తీసుకొని ఆ మాట చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడండి అన్న అని చెప్పి గోపి సత్తు చెప్తా ఉన్నాడు. తప్పకుండా గోపి గారు, పెండింగ్ బిల్లుల పైన నేను ముఖ్యమంత్రి గారినే మండలిలో మాట్లాడడం జరిగింది. పెండింగ్ బిల్లుల పైన ఆయన మీకే ఇస్తా, మీరే పంచురు అని చెప్పాను అన్నాడు. మండల్లో నేను మాట్లాడినప్పుడు ఆయన క్లియర్గా చెప్పిండు అదే మాట. ఏమని మల్లన్న గారు అడుగుతూ ఉన్నారు, పెండింగ్ బిల్ల గురించి కాదు, నాకు అడగకండి, ఎందుకంటే మొత్తం మీకే ఇస్తా, మీరే పంచండి అనేటువంటి మాట చెప్తున్నాను. మల్లన్న రేపు రైతు భరోసా వేయలేదు అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. రైతు భరోసా నిన్న చూపిస్తే కదా ఎవరెవరికి వేసిరు, ఏం కథ అనేది.
ఎలక్షన్ మల్లన్న గారు, సుదర్శన్ అన్న గారు నమస్తే. లోక్సభ ఎలక్షన్ ముందు కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ రాజీనామా చేసినాడు. ఆయన అప్పుడు రాజీనామా చేసినాడు అంటేనే ఎలక్షన్ కమిషన్ ఏదో చేసిందని డౌట్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. మల్లన్న గారు, మీ కోరిక రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలి అనేది మీ కోరిక, మీరు రాజీనామా చేయండి అంటున్నాను. నేను ఆయనకు మంత్రి పదవి ఇవ్వను ఎందుకంట, రెడ్ల దగ్గర ఉన్న మంత్రి పదవి మాకు ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఇంకా పార్టీ పెట్టండి, పార్టీ తప్పకుండా వస్తుంది, డోంట్ వరీ. రైట్, ఒకసారి భారత ఎన్నికల సంఘం నిజంగానే ఓట్ల చోరీ చేస్తుందా? అవును, ఓట్ల చోరీ చేస్తుంది అనుకునే వాళ్ళ అభిప్రాయం 78% మంది ఓట్ల చోరీ చేస్తుంది భారత ఎన్నికల సంఘం అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఇది మెజారిటీ అభిప్రాయం. ఎన్నికల సంఘం ఈ భారత ప్రజాస్వామ్య దేశానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి 5 ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఎస్, మేము ఇట్లే చేస్తాం, మేము ఇట్లే ఉంటాం అనేటువంటి ఒక నీతి మాలిన వ్యాఖ్యలు ఎన్నికల సంఘం చేయడం ఈ భారతదేశంలో పౌరులను అవమానించడమే, ప్రజాస్వామ్యాన్ని ఎక్కిరించడంగానే మనం అందరం చూడాల్సినటువంటి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,